So today we can see the, two types of sins in our lives. ఈరోజు మనము మన జీవితంలో ఉండే రెండు రకాల పాపముల గురించి మనం చూద్దాం. There can be, there are different interpretations as to what are these two types of sins. ఈ రెండు రకాల పాపములు ఏంటి అని రకరకాలుగా మనం మాట్లాడొచ్చు. We can divide into many categories. మనం రకరకాల జాబితాలో ఈ రెండు రకాల పాపాల గురించి మాట్లాడొచ్చు. Today we are going to see two types of sins which is very common among people. ప్రజల మధ్యలో సామాన్యంగా సాధారణంగా ఉండే రెండు రకాల పాపాల గురించి ఈ రోజు మనం చూద్దాం. And the first type of sin is we read in Genesis chapter 3. అందులో మొట్టమొదటి రకమైన పాపము ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. That is a representative of any sin that is committed against God. దేవునికి విరోధంగా చేయబడిన ఏ పాపాన్నైనా కూడా ఇది సూచిస్తుంది. When you commit any sin, నువ్వు ఏ పాపం చేసినా కానీ it is basically against God. మొట్టమొదటిగా ప్రాథమికంగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. It is against God. దేవునికి వ్యతిరేకంగా పాపం. So in Genesis chapter 3 we find a description and the effects of that sin that we commit against God. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవునికి విరోధంగా మనం చేసిన పాపాన్ని దాని ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూస్తాం. And we find lot of results there. ఎన్నో విషయాలు అక్కడ జరిగినట్లు మనం చూస్తున్నాం. And in our lives also when we sin against God, such results take place. మన జీవితంలో కూడా దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు అటువంటి ఫలితాలే వస్తాయి. For example, we find that in Genesis chapter 3 verse we find the serpent was cursed. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సర్పము శపించబడెను అనే మాటను మనం చూస్తాం. I believe that all of us know these passages and therefore I am not taking to that. ఈ వాక్య భాగాలు అన్ని మీకు తెలుసు కాబట్టి అవి నేను చూపించట్లేదు. The serpent was cursed as a result of Eve's sin against God or Adam's sin against God. ఆదాము కానీ అవ్వ కానీ దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి సర్పము శపించబడింది. Serpent was cursed. అక్కడ సర్పాన్ని దేవుడు శపించాడు. But Eve was not cursed. కానీ అవ్వ శపించబడలేదు. Eve was not cursed. Though Eve ate that fruit and listened to the serpent and committed a big sin, Eve was not cursed. ఆ సర్పం చెప్పిన మాటలు విని ఆ వృక్ష ఫలము తిన్నా కానీ అవ్వ శపించబడలేదు. But then we find but there are some other effects that took place. కానీ దాని వలన కలిగిన ఫలితాలు వేరేవి ఉన్నాయి. So Eve was not cursed, as I told you. ఇక్కడ నేను మీకు చెప్పినట్లుగా అవ్వ శపించబడలేదు. Eve was not cursed. అవ్వ శపించబడలేదు. Serpent was cursed. కానీ అక్కడ సర్పము శపించబడింది. Secondly, ground was cursed, not Adam was not cursed. అక్కడ మనం చూసినట్లయితే నేల శపించబడింది కానీ ఆదాము శపించబడలేదు. When we sin against God, మనం దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు God never curses us. దేవుడు మనల్ని శపించడు. The serpent is cursed, the ground is cursed. అక్కడ సర్పము శపించబడింది, నేల శపించబడింది. God never curses a sinner. దేవుడు ఒక పాపాత్ముడిని శపించడు. But then we go to Genesis chapter 4. కానీ ఆదికాండం 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే there we find a man committing a sin against God and against another man. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు, ఇంకొక మనుషుడికి విరోధంగా కూడా పాపం చేస్తున్నాడు. Beloved brothers, beloved sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I hope and I pray that we will take that very, very seriously in our lives. మన జీవితాల్లో దీన్ని ఎంతో తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
Why I say we have to take this sin very seriously? ఈ పాపాన్ని ఎంతో తీవ్రంగా మనం తీసుకోవాలని నేను ఎందుకు చెప్తున్నాను? Because here the man is cursed. ఎందుకంటే ఇక్కడ మానవుడు శపించబడ్డాడు. I repeat that. నేను మరలా చెప్తున్నాను వినండి. Cain killed Abel. ఇక్కడ కయీను హేబేలును చంపివేశాడు. Not that the ground was cursed because of that. దాన్ని బట్టి నేల ఏమి శపించబడలేదు. But he says, Cain, you are cursed. కయీను నువ్వు శపించబడ్డావు అని దేవుడు అంటున్నాడు. So there is only one sin where you find that God says that God will curse a human being. ఒక మానవుడిని దేవుడు ఎప్పుడు శపిస్తాడంటే ఇంకొక మానవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడే. Do you want to be the recipient of God's curse on you, dear brother, dear sister? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శాపాన్ని తీసుకునేటట్లు మీరు ఉన్నారా? I don't want to be the recipient of God's curse on my life. No. నా జీవితంలో దేవుని యొక్క శాపాన్ని నేను తీసుకునేటట్లు నేను ఉండను. I don't think any of us will ever say, Lord, I want to be the recipient of God's curse. Nobody, none of us will say that. మనలో ఎవరు కూడా ఓ దేవా నీ శాపాన్ని నేను తీసుకుంటాను నన్ను శపించని ఎవరు అనం కదా. So I want to concentrate today. What is that one sin which God was so angry with Cain? కాబట్టి కయ్యూని మీద దేవుడు కోపపడిన పాపం ఏంటి? Of course, God was so grieved with Eve and Adam. ఆదాము అవ్వలను బట్టి కూడా దేవుడు ఎంతో విచారించాడు. Because they went against one command which the Lord has given. దేవుడిచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞకు వాళ్ళు అవిధేయత చూపించారు. Do not eat the fruit which I say don't eat. నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలాన్ని తినొద్దు. Don't eat that. ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు. That's all the one command the Lord gave, and they disobeyed it. దేవుడిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ అది, దానికి కూడా వాళ్ళు అవిధేయత చూపించారు. But isn't it significant that God did not curse either Eve or Adam? అయినా కానీ దేవుడు ఆదామును కానీ అవ్వను కానీ శపించలేదు. ఇదంతా మనం గుర్తించదగిన విషయం కాదా? The serpent was cursed, ground was cursed. అక్కడ సర్పం శపించబడింది, నేల శపించబడింది. Yeah, go and read slowly at home. You can read chapter 3 and chapter 4, and then you will see the tremendous effect of sin. మీరు ఇంటికి వెళ్ళి నిదానంగా ఆదికాండం 3-4 అధ్యాయాలు చదివినట్లయితే పాపం ఏంటి, దాని ఫలితం ఏంటి మనకు అర్థమవుతుంది. But when it comes to chapter 4, కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి there is a man sinned against not only God but also against another human being. ఇక్కడ ఒక మానవుడు దేవునికి మాత్రమే కాదు తోటి మానవుడికి కూడా వ్యతిరేకంగా పాపం చేశాడు. So it is a different level of sin. ఇది పాపములో ఇంకొక విధంగా ఉంది ఇది, which God takes it very seriously. దీన్ని దేవుడు ఎంతో తీవ్రంగా తీసుకుంటున్నాడు. Because you see in chapter 3 also they sinned, and chapter 4 also they sinned, and you find that in one God is cursing, in another one God is not cursing. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 3లో వాళ్ళు పాపం చేశారు, ఆదికాండం 4లో కూడా పాపం చేయబడింది, కానీ ఒక విషయంలో దేవుడు శపిస్తున్నాడు, ఇంకొక చోట ఏమో దేవుడు శపించట్లేదు. So Genesis chapter 4 we can turn to for a minute. ఆదికాండము 4వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. See Genesis chapter 4 verse 12 we can read first of all. ఆదికాండము 4:12 మొట్టమొదటిగా మనం చూద్దాం. You see then he says verse 11, and now you are cursed. 11వ వచనం, నీవు శపించబడ్డావు. The Lord is telling Cain. ఇక్కడ దేవుడు కయీనుతో చెప్తున్నాడు. And then it says there is an effect even on the ground. You find that there is no blessing in your work. ఇక్కడ చూసినట్లయితే నువ్వు చేసే పని కూడా ఫలితం ఇవ్వదు అని చెప్తున్నాడు. It says there, when you cultivate the ground, it shall no longer yield its strength to you. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. And then secondly he says that you will have no fellowship with God or with other people. నీవు దేవునితో నీకు సహవాసం ఉండదు, వేరే వాళ్ళతో కూడా నీకు సహవాసం ఉండదు. And then it says there is no God's protection also above you. ఆ తర్వాత దేవుని యొక్క రక్షణ కూడా నీకు ఉండదు, భద్రత కూడా ఉండదు. Verse 14 last part it says, it will come about that whoever finds me will kill me.
Cain knew that God's protection is not there with me because God has cursed me. I have sinned against another human being. God has cursed me. Therefore, God's protection is not above me. 14వ వచనంలో కయ్యూను అదే చెప్తున్నాడు, నన్ను కనుగొనివాడు నన్ను చంపుతాడు, దేవుని యొక్క భద్రత నాకుంది, ఎందుకంటే దేవునికి విరోధంగా, నా తమ్మునికి విరోధంగా నేను పాపం చేశాను. He says, whoever finds me will kill me. ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళని చంపేస్తారు. Beloved brothers and sisters, when you sin against another human being, నా ప్రియ సహోదరి సహోదరులారా, తోటి మానవుని ఎడల నువ్వు పాపం చేసినప్పుడు, I told you all sins are against God, basically. ప్రాథమికంగా మనం చూసినట్లయితే ఏ పాపమైనా మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా చేసినట్లే. When you sin against God, that is one level of sin. నీవు దేవునికి మాత్రమే విరోధంగా పాపం చేస్తే అది ఒక స్థాయిలో ఉంటుంది. But when you sin against another human being, it is not only a sin against God, but it is also a sin against another human being. కానీ నువ్వు నీ తోటి మానవుని ఎడల విరోధంగా పాపం చేసినప్పుడు అది దేవునికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మానవునికి కూడా వ్యతిరేకంగా, కాబట్టి అది ఇంకో స్థాయిలో ఉంటుంది. And then we find that Cain was cursed in this particular situation. ఈ స్థితిలో మనం చూసినట్లయితే కయ్యూను శపించబడిన వాడిగా ఉన్నాడు. What did Cain do? Then we can ask this simple question. What did Cain do? ఇప్పుడు మనం ఒక సామాన్యమైన ప్రశ్న అడగవచ్చు, మరి కయ్యూను ఏం చేశాడు? What did Cain do? కయ్యూను ఏం చేశాడు? Cain killed his own brother Abel. కయ్యూను తన సొంత తమ్ముడైన హేబేలును చంపేశాడు. And then you may say, all of us will say, oh brother, we are not killing anybody. మనం అనొచ్చు, మరి సహోదరు మనమేమైతే ఇప్పుడు ఎవరిని చంపట్లేదు కదా అని అనొచ్చు. మనం Have I killed anyone? No, we have not killed anybody. నేను ఎవరైనా చంపానా? మనం ఎవరైనా ఎవరిని చంపలేదు మనం. But Ezekiel gives a beautiful definition of murder. కానీ హెచ్కేలో చూసినట్లయితే అసలు నరహత్య అంటే ఏంటి అనే మాట చెప్పాడు ఎంతో స్పష్టంగా. That is in Ezekiel chapter 22. హెచ్కేలు 22 మనం చూసినట్లయితే it says in 22:9, it says, slanderous men have been in you for the purpose of shedding blood. హెచ్కేలు 22:9 మనం చూసినట్లయితే verse 9, yeah. 22:9 కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు. Says, I hope that is clear, brother. Slanderous men have been in you for the purpose of shedding blood. కొండెములు చెప్పి నరహత్య చేయవారు నీలో కాపురం ఉన్నారు. So that means when you slander, you are doing a narahatya. You are murdering another person. దాని అర్థం ఏంటంటే నువ్వు ఒకరికి విరోధంగా కొండెములు చెప్తున్నప్పుడు నువ్వు నరహత్య చేస్తున్నావు. When you slander, when you speak evil about a person, ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నప్పుడు, కొండెములు చెప్తున్నప్పుడు, so we cannot escape saying that I have not killed anybody. నేను ఎవరిని చంపలేదు కదా అని నువ్వు తప్పించుకోవటానికి లేదు. You destroy the reputation of somebody. వేరే వాళ్ళ యొక్క ప్రతిష్టను భంగం కలుగజేస్తున్నావు. For example, I have got a good opinion about brother Ravindra. ఉదాహరణకి నాకు సహోదరు రవీంద్ర మీద ఒక మంచి అభిప్రాయం ఉందనుకోండి. Then you come to me and tell something evil about Ravindra. మీరు వచ్చి ఆ రవీంద్ర మీద నాకు ఎంతో చెడుగా చెప్పారు అతని గురించి. And then afterwards I don't have that same attitude of love and affection towards him. ఆ తర్వాత నాకేమైందంటే ముందు నాకు అతని మీద ఉన్న ప్రేమ అనేది తగ్గిపోయింది, ఇప్పుడు అలా లేదు. You find that you have, by your words, you have murdered him. మీ మాటల ద్వారా మీరు అతన్ని హత్య చేశారు. By your words. మీ మాటల ద్వారా. I had a great opinion about him, but you came and polluted my mind, and I was foolish enough to listen to all that nonsense. నేను తన గురించి నాకు ఎంతో ఉన్నతమైన అభిప్రాయం ఉంది, మీరు వచ్చి మీరు చెడు మాటలు చెప్పడం ద్వారా నేను ఎంతో బుద్ధిహీనంగా వాటిని ఒప్పుకొని నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. But you have destroyed the reputation and the name of that another person. కానీ మీరైతే ఆ వ్యక్తి యొక్క ప్రతిష్టను భంగపరిచారు. This is Genesis chapter 4 sin. ఇది ఆదికాండము 4వ అధ్యాయంలో ఉన్న పాపం. Okay, now I want you to go through some of the verses which I want to show you. కొన్ని వచనాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. For example, it says about the church of God in Psalm 15. కీర్తనలు 15లో మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘం గురించి ఉంటుంది.
Psalm 15, we read a psalm. Psalm 15, we read that's a good song written by David. ఇక్కడ కీర్తనలు 15 దావీదు రాసిన మంచి కీర్తన ఇది. It says, who may abide in thy tent, who may dwell on thy holy hill? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? Who shall abide there? ఎవరు ఉండగలరు అక్కడ అసలు? In the title of my Bible, it says, the description of a citizen of Zion. ఇక్కడ సియోనులో ఉండే వ్యక్తి యొక్క ఎలా ఉంటాడు అనేది పైన రాయబడింది హెడ్డింగ్. In other words, this should characterize a person who is in the church of God. దేవుని యొక్క సంఘంలో ఉండే వ్యక్తి అసలు ఎలా ఉండాలి, అలా అతని లక్షణం ఏమై ఉండాలి? And then says, the first thing it says is in verse 3. 3వ వచనంలో మొట్టమొదటి మాట మనం చూస్తున్నాం. Of course, it says in verse 2 about walks with integrity and all that. And then it says about verse 3, he does not slander with his tongue. ఇక్కడ 2వ వచనంలో మన యథార్థమైన ప్రవర్తన గురించి ఉంది. తర్వాత 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. He does not slander with his tongue. తన నాలుకతో కొండెములాడడు. He does not do any evil to his neighbor. తన చెలికానికి కీడు చేయడు. He does not take up a reproach against his friend. తన పొరుగువాని మీద నింద మోపడు. In other words, in another translation, it says, he does not destroy the reputation of another person. ఇంకొక తర్జుమాలో మనం చూసినట్లయితే వేరొక వ్యక్తి యొక్క ప్రతిష్టతను ఆయన భంగపరచడు. Have you destroyed the reputation of another person? వేరే వాళ్ళ యొక్క గౌరవాన్ని నువ్వు తగ్గించేటట్లుగా ఎప్పుడైనా మాట్లాడావా? Dear brother, dear sister, it's good for us to repent today. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ రోజే మారు మనసు పొందటం ఎంత మంచిది. I don't want to destroy the reputation of another person. వేరే వాళ్ళ యొక్క ప్రతిష్టను భంగపరచడానికి నాకు వీల్లేదు. I have said something or I have written something to somebody which was quite unnecessary. నేను వేరే యొక్క వ్యక్తి గురించి నేను ఏదో చెప్పుండొచ్చు, రాసి ఉండొచ్చు, అది అవసరం లేదు, అప్రస్తుతం. If you are a church leader, then you may have to warn certain people to the church. నువ్వు సంఘం నాయకుడుగా ఉన్నట్లయితే సంఘంలోని ఇతర సభ్యులకి నువ్వు చెప్పొచ్చు, హెచ్చరించవచ్చు ఒక వ్యక్తి గురించి. That is not speaking evil. అదేమి చెడుగా మాట్లాడటం కాదు. Please don't misunderstand what I am trying to say. దయచేసి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అపార్థం చేసుకోవద్దు. See, please don't misunderstand. Some people go to one extreme of this. అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడొద్దన్నారని కొంతమంది ఏమంటారంటే అసలు చేయాల్సినప్పుడు కూడా చేయరు, వాళ్ళు ఏం మాట్లాడకుండా ఇంకొక వైపుకి వెళ్తారు వాళ్ళు. I have even seen people, when they see some sin in another brother, they will not report to the elders. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి జీవితంలో పాపం చూసినా కానీ వెళ్ళి సంఘ పెద్దలకు చెప్పరు వాళ్ళు. They will not tell that to the elder. ఆ సంఘ పెద్దకి చెప్పరు ఆ పాపం గురించి. He says, oh, I'm speaking evil of that particular brother. ఆ వ్యక్తి గురించి నేను చెడుగా మాట్లాడుతున్నానేమో అని అనుకుంటారు. No. That is not correct. That is not wisdom. అది జ్ఞానం కాదు, అది సరైన పద్ధతి కాదు అలా చేయటం. Because that particular brother is living in sin and the elders doesn't know about it, and only you know about it. And if you do not report that particular sin to the elders, then actually you are harming that particular person. ఒక ఫలానా వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉంటే అది సంఘ పెద్దలకు తెలియకుండా ఉండి నీకు ఒక్కడికే తెలిసినట్లయితే, అది నువ్వు సంఘ పెద్దలకు తెలియజేయకుండా ఉన్నట్లయితే నిజానికి ఆ పాపం చేస్తున్న వ్యక్తికి నువ్వు ఇంకా కీడు చేస్తున్నావు. That is not humility, or that is not faithfulness. It is a loveless act, I would say. అదేదో దేనత్వం కాదు, లేకపోతే ఏదో నమ్మకంగా ఉండటం కాదు, కానీ అసలు ప్రేమ లేనితనం అది. So if you find that there is a sin that you find in somebody, ఎవరైనా జీవితంలో నువ్వు పాపాన్ని చూసినట్లయితే, and you feel that this should be told to somebody else, వేరే వాళ్ళకి చెప్పాలని నువ్వు అనుకున్నట్లయితే, go and report to the elder who is in charge of that particular church.
కాబట్టి ఆ సంఘానికి ఎవరైతే పెద్దగా ఉన్నారో మొట్టమొదటి వెళ్ళి ఆ సంఘ పెద్దకు నువ్వు చెప్పాలి. But then the mistake that our brothers sometimes do is కానీ మన సహోదరులు చేసే తప్పు ఏంటంటే కొన్నిసార్లు they say, no, 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 I won't backbite about anybody, and they do not go and report that to the elder who can solve that problem. No, they don't go there. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ సహోదరుడికి వ్యతిరేకంగా వెనక నేను మాట్లాడకూడదు అని సంఘ పెద్దకు కూడా చెప్పరు వాళ్ళు. And they go to all other brothers and report, he is like that, he is like that, he is like that, she is like that, he is like that. Go and tell all the other brothers who cannot help in that particular situation. కానీ ఎవరైతే దానికి సహాయం చేయలేరో ఇంకో సహోదరుడి దగ్గరికి ఆ సహోదరు ఈ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అందరికీ చెప్తారు. So that is called gossip, which we should not do that. అది కొండెములు చెప్పటం, అది మనం చెప్పకూడదు. And that is what is called being an accuser of the brethren, which we should not do. అది సహోదరుల మీద నేరారోపణ చేయటం అంటే అది మనం చేయకూడదు. అలా That we should not do. అలా చేయకూడదు మనం. So if there is some evil in the church which you have to tell to another person, then go and report to the person who can solve that problem, to go and tell the elder who knows both the groups, both the persons. కాబట్టి నువ్వు ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయాలనుకుంటే నువ్వు ఎవరైతే ఇద్దరి గురించి తెలుసో ఆ సంఘ పెద్దకి వెళ్ళి నువ్వు తెలియజేయాలి. And that is wisdom. అదే జ్ఞానం అంటే. But on the other hand, you go around telling to all the other people, that is not wisdom. ఇంకో విధంగా చూస్తే నువ్వు వీళ్ళు అందరికీ చెప్తున్నావు అంటే అది జ్ఞానం కాదు. Then God takes that very seriously, dear brother, dear sister. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు. You are murdering, you are destroying the reputation, you are destroying the name of a person. ఎందుకంటే నువ్వు నరహత్య చేస్తున్న ఆ వ్యక్తి యొక్క ప్రతిష్టను నువ్వు భంగం కలుగజేస్తున్నావు. No, that is very serious, dear brothers. ఎంత తీవ్రమైన విషయం. That is a sin in Genesis chapter 4. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్న పాపం అది. Where God cursed a human being. దేవుడు ఒక మనుషుడిని శపించిన సందర్భం అది. And then God says, I will not have fellowship with you. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను నీతో సహవాసం చేయలేను. And God says, I will not give protection to you. నేను నీకు భద్రత కలుగజేయను. Isn't it serious that God says that I will not give my protection to you? దేవుడు నీతో ఒకవేళ చెప్పినట్లయితే నేను నీకు భద్రత కలుగజేయను అనేది ఎంత తీవ్రమైన విషయం కదా. Cain understood that. కయీనుకు అర్థమైంది ఆ విషయం. Cain says that now I go, anybody will me now. అప్పుడు కయీను చెప్తున్నాడు, నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను కనుగొంటే చంపేస్తారు కదా. You have rejected me, you have cursed me, so I have no protection from you, oh my God. ఓ దేవా, నువ్వు నన్ను శపించావు, నాకు భద్రత ఇవ్వట్లేదు, మరి ఎలా నా పరిస్థితి ఏంటి? And then God protects him in some different way. అప్పుడు దేవుడు వేరే విధంగా కాపాడుతానని చెప్పాడు. God is showing mercy. అయినా దేవుడు కనికరం చూపిస్తున్నాడు అప్పటికి. So what about you and me, dear brothers and sisters? ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీ గురించి ఏంటి, నా గురించి ఏంటి? What are we going to do about this particular sin in our lives? ఈ సందర్భంలో ఈ పాపం గురించి, మన జీవితంలో ఉన్న ఈ పాపం గురించి ఏం చేద్దాం? Can we stop that sin in our lives from tonight? ఈ రోజు రాత్రి నుండే ఆ పాపాన్ని మన జీవితం నుంచి తొలగించుకుందామా? Because it says in Proverbs chapter 16, Proverbs 16, సామెతలు 16, Proverbs 16 verse 28 we find. 16:28లో మనం చూస్తాం. It says, the second part it says in the English, a slanderer separates intimate friends. కొండెగాడు మిత్రభేదము చేయును. Yeah, correct. That means you are close mitram, close friends, you are separated. ఇద్దరు మిత్రులు, ఎంతో దగ్గరగా ఉన్న మిత్రుల్ని కొండెగాడు ఏం చేస్తాడంటే వేరు చేస్తాడు. See, as the example which I said, somebody comes and tells me some evil about Ravindra, and then I don't feel like talking to Ravindra anymore. ఇంతకు ముందు నేను ఉదాహరణ చెప్పినట్లుగా ఇప్పుడు రవీంద్రకు విరోధంగా ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు నేను ఇంకా అతనితో మాట్లాడలేదు అనుకోండి, ఏమవుతుంది? It says slanderer separates intimate friends. కొండెగాడు మిత్రభేదము చేయును. Which is very serious. ఎంతో తీవ్రమైన పాపం. You know what is the church of God? దేవుని యొక్క సంఘం అంటే ఏంటో తెలుసా? Church of God is also called the temple of God. దేవుని యొక్క సంఘం అంటే దేవాలయం, దేవుని యొక్క ఆలయం.
And the Lord says, he who destroys the temple of God, God will destroy. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నారో అతన్ని కూడా దేవుడు పాడు చేస్తాడు. It means when the fellowship among the brothers, the fellowship in the church is destroyed by your tongue, then God will destroy you. That is what it says even in the New Testament. కొత్త నిబంధనలో కూడా నీ నాలుక ద్వారా సంఘములో సహవాసాన్ని నువ్వు పాడు చేస్తున్నావంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. It is serious, sisters, brothers. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎంతో తీవ్రమైన విషయం కదా. Your life. ఇది జీవ మరణాలకు సంబంధించింది. I hope we take this sin seriously tonight. దీన్ని ఈ పాపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుందాం ఈ రోజు రాత్రి. I don't want to use my tongue. I don't want to use my vocal cord to speak evil about another brother, another sister in the church. నా నాలుకని, నా స్వరపేటికని నా సంఘంలో ఉన్న నా సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు వాడను. If there is a problem in the church, సంఘంలో ఏదైనా సమస్య ఉంటే, which nobody knows but only you know about it, అది ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసుంటే, and then you know about it, then you should go and report to the elder. ఒకవేళ అది నీకు మాత్రమే తెలుసుంటే నువ్వు వెళ్ళి సంఘ పెద్దలకు తెలియజేయొచ్చు. Very confidentially you should go and tell that to the elder and tell the elder that not to reveal your name. కాబట్టి అది వెళ్ళి నువ్వు రహస్యంగా సంఘ పెద్దలకు తెలియజేయొచ్చు, నీ పేరు చెప్పొద్దని కూడా నువ్వు అడగొచ్చు. That we can tell that, and thus the church can be protected. ఆ విధంగా మనం చెప్పినప్పుడు సంఘం కూడా భద్రపరచబడుతుంది. Some evil is being done by a brother which is not according to scripture. లేఖనానుసారంగా కాకుండా ఏదైతే దుష్టత్వం ఉందో అది ఒక సహోదరుడు చేస్తే, it is not according to scripture, which is against what we are teaching and preaching in the church of God. దేవుని యొక్క సంఘంలో మనం ఏదైతే బోధిస్తున్నామో లేఖనానుసారంగా ఏదైతే లేదో దాన్ని నువ్వు చెప్పొచ్చు. And then somebody is doing that against that. ఎవరైతే దానికి విరోధంగా చేస్తున్నారో, then we have to go and report to the elder. అప్పుడు సంఘ పెద్దలకు మనం తెలియజేయొచ్చు. But you have no right to go and talk to others who have no responsibility in the church. కానీ సంఘంలో ఎవరికైతే బాధ్యత లేదో వాళ్ళతో వెళ్ళి నువ్వు చెప్పడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. If you are going and talking to other people who have no responsibility, then you are committing the sin of Genesis chapter 4. నువ్వు బాధ్యత లేని సహోదరులకు ఎప్పుడైతే తెలియజేస్తున్నావు అప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్న పాపాన్ని నువ్వు చేస్తున్నావు. They cause divisions and dissensions in the church of God. అప్పుడు సంఘంలో విభజనలు జరుగుతాయి. You should never do that. We should never be a part of that. ఆ విధంగా చేసే దాంట్లో మనం ఎప్పుడు పాల్గొనకూడదు. So beloved brothers and sisters, take that sin seriously. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పాపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుందాం. Let's turn to Psalm 55. కీర్తనలు 55 ఒకసారి మనం చూసాం. Very beautiful psalm. ఇది ఎంతో అద్భుతమైన కీర్తన. We can read verse 12. 12వ వచనం మనం చూద్దాం. You see, it says verse 12 in Psalm 55. It is again a psalm written by David. ఇది కూడా దావీదు రాసిన కీర్తన. And he says, it is not an enemy who reproaches me, then I could bear it. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అనే ఎళ్ళ నేను దాన్ని సహింపవచ్చును. Somebody was accusing him, somebody was speaking evil about him, and his heart was full of what shall I say, sorrow and grief and anger and all that. And then he says, I could have borne it if it was my enemy who reproached me. ఒకవేళ నన్ను దూషించేవాడు నా శత్రువు అయితే, నా మీద ఏదైనా కష్టం పెట్టుకొని దుఃఖం పెట్టుకొని అలా చేస్తున్నట్లయితే నేను సహించేవాడినే. He says it is not even one who hated me. కానీ నా మీద మిట్టి పడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు. He has exalted himself against me. ఒకవేళ అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. It is not the enemy who exalted. కానీ ఇక్కడ నా మీద హెచ్చించబడిన వాడు నా శత్రువు కాదు. But verse 13 he says, 13వ వచనంలో చెప్తున్నాడు, but it is you, a man, my equal, my companion and my familiar friend. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. We were close friends. మనం ఎంతో దగ్గరగా ఉన్న స్నేహితులం. And now you are going and speaking evil against me to another person. ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు వ్యతిరేకంగా వేరే వ్యక్తి దగ్గర నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా?
If it was an enemy, I could have, I would have just ignored it. ఒకవేళ శత్రువు అయితే సహించేవాడిని, వదిలిపెట్టేవాడిని. And it says in verse 14, an amazing word. It says, we who had sweet fellowship together walked in the house of God in the throng. 14వ వచనము, మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారము, ఉత్సవమునకు వెళ్లి సమూహముతో దేవుని మందిరమునకు పోయిన వారము. See, this is in very short, I'll explain the scenario here. ఇక్కడ ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే నేను ఎంతో తక్కువ మాటల్లో చెప్తాను. So we can say that these two brothers were so close brothers. ఇద్దరు సహోదరులు ఎంతో దగ్గరగా ఉన్న సహోదరులు. They're very close. ఎంతో దగ్గరగా ఉన్న సహోదరులు. They had fellowship with one another. It says in verse 14. I don't know how is that in Telugu. 14వ వచనంలో వాళ్ళు ఎంతో సహవాసం కలిగి ఉన్నారు. Yeah. They had good fellowship. మంచి సహవాసం కలిగి ఉన్నారు. They were close friends. వాళ్ళు ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నారు. They used to call one another brother. They were equal. సహోదరుడా సహోదరుడా అని వాళ్ళు పిలుచుకుంటున్నారు. వాళ్ళిద్దరు సమానంగా to yield and help and humble themselves to each other. వాళ్ళు ఒకరికొకరు లోబడి ఒకరికొకరు సహాయం చేసుకున్న స్నేహితులు. It was a brother to brother relationship. అది సహోదరులకి సహోదరునితో ఉన్న సంబంధం. It was a sister to sister relationship. ఒక సహోదరి ఇంకో సహోదరితో కలిగి ఉన్న సంబంధం. But one day, కానీ ఒక రోజు ఏమైందంటే, one of them exalted himself. ఒక వ్యక్తి కంటే హెచ్చించుకున్నాడు. Verse 12. 12వ వచనం, I am better than you. నీకంటే నేను శ్రేష్ఠుణ్ణి. I can preach better than you. నీకంటే నేను బాగా బోధించగలను. I can pray better than you. నీకంటే నేను బాగా ప్రార్థించగలను. I can translate better than you. నీకంటే నేను బాగా తర్జుమా చేయగలను. I can sing better than you. నీకంటే నేను బాగా పాటలు పాడగలను. He exalted himself. తను హెచ్చించుకున్నాడు ఇంకొక వ్యక్తి. And he had thoughts to become a leader. నేను నాయకుడిని అయ్యాను అనే తలంపులను కలిగి ఉన్నాడు. That I should become the elder now. ఇప్పుడు నేను సంఘ పెద్దనవ్వాలి. I should become an elder. He started exalting himself. తను హెచ్చించుకున్నాడు. నేను ఇప్పుడు సంఘ పెద్దని. He wanted to exalt himself. I am better than you. I am better than you. I am better than you. నేను నీకంటే శ్రేష్ఠుండే అని హెచ్చించుకున్నాడు. And he started comparing himself with another person. ఇంకొక వ్యక్తితో తను పోల్చి చూసుకుంటూ ఉన్నాడు. And then comes, you try to go and speak something evil about the other person to your close friends. అప్పుడు ఏమైందంటే నీ దగ్గరగా ఉన్న స్నేహితునికి వ్యతిరేకంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెడు మాట్లాడుతున్నావు. Because you want to become a leader. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నాయకుడు అవ్వాలి. You want to become an elder. నువ్వు ఇప్పుడు ఒక సంఘ పెద్ద అవ్వాలి. When there is a vacancy, I will be called and I will be made as the elder. ఒకవేళ అక్కడ ఖాళీ ఉన్నట్లయితే నేనే పిలిచి నిన్ను సంఘ పెద్దగా పెట్టేవాడిని. Zach has many times I've said this beautiful statement. జాక్ గారు చాలా సార్లు ఇది చెప్పారు. The number one qualification for an elder is he has no desire to be an elder. ఒక వ్యక్తికి సంఘ పెద్ద అవ్వాలి అంటే మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆ వ్యక్తికి సంఘ పెద్ద అవ్వాలని కొంచెం కూడా ఉండకూడదు అసలు. I repeat it. మళ్ళా చెప్తున్నాను. The number one qualification to become an elder is not to have even a little bit desire. No desire to become an elder. ఒక సంఘానికి సంఘ పెద్ద అవ్వాలి అంటే మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆ వ్యక్తికి సంఘానికి సంఘ పెద్దగా అవ్వాలని కొంచెం కూడా అసలు కోరిక కూడా ఉండకూడదు. And if you have even one bit of desire to become a leader, నువ్వు ఒక నాయకుడు అవ్వాలి కొంచెం ఉన్నా నీకు, you are disqualified in the first round itself. అసలు నువ్వు మొదటి రౌండ్ లోనే నువ్వు కోల్పోయావు దాన్ని. There are 5 rounds. ఇక్కడ 5 రౌండ్లు ఉంటాయి. According to the interview schedules that you are all familiar with or your children are familiar with, we can say there are 5 rounds, 6 rounds and all that. First round I cleared, but this you will not clear even the first round. మీకు తెలుసు, మీరు ఇంటర్వ్యూలకు వెళ్తుంటారు, మీ పిల్లలు వెళ్తుంటారు, 5-6 రౌండ్లు ఉంటాయి, 1వ రౌండ్ అయిపోయిందని చెబుతారు. ఇక్కడైతే మీరు 1వ రౌండ్ కూడా అవ్వదు మీకు ఇలా ఉంటే. Why? In the first round itself you are rejected. మొదటి రౌండ్ లోనే నువ్వు నిష్క్రమించేస్తావు. Why? ఎందుకు? God himself rejects you. ఎందుకంటే దేవుడే నిన్ను తృణీకరిస్తాడు. God himself rejects you. దేవుడే నిన్ను తిరస్కరిస్తాడు. Because man can make a mistake. ఎందుకంటే మనుషుడు తప్పు చేయొచ్చు.
God himself rejects. దేవుడే నిన్ను తిరస్కరిస్తాడు The first round. మొట్టమొదటి రౌండ్ లోనే. Why? ఎందుకు? Because God looks at the heart. ఎందుకంటే దేవుడిని హృదయాన్ని చూస్తాడు. Others they look outside. వేరే వాళ్ళు అయితే బాహ్యంగా చూస్తారు. But God looks at the heart and sees the desire of the heart. కానీ దేవుడు నీ హృదయాన్ని చూసి పరీక్షిస్తుంటాడు. And he says that this fellow has got a desire to become the elder. ఈ వ్యక్తికి ఇంకా సంఘ పెద్ద అవ్వాలని ఉంది అని దేవుడికి తెలుస్తుంది. And therefore God says, okay, you are out. You are rejected in the first round itself. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు మొట్టమొదటి రౌండ్ లోనే తిరస్కరించబడ్డావు. But then what happens is this particular person has got a desire and therefore he goes and tells something about this other brother, and then he exalts himself against this brother and he goes to his friends. అప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తి ఈ ప్రత్యేకమైన సహోదరుడి మీద వెళ్ళి చెడుగా మాట్లాడి తన స్నేహితులకు చెప్పుకుంటాడు. తన స్నేహితులు చెప్పుకొని హెచ్చించుకుంటాడు. Oh, that brother is like that, that brother is like that, that brother is like that. ఈ సహోదరుడు ఎలా ఉంటాడు, ఆ సహోదరుడు ఎలా ఉంటాడు, ఇంకో సహోదరుడు ఇంకోలాగా ఉంటాడు. Then you go and tell all that. నువ్వు వెళ్ళి అవన్నీ చెప్తూ ఉంటావు. Then that brother goes and tell others. ఇంకో సహోదరుడు ఇంకొకరికి చెప్తా ఉంటాడు. And you find that a group is formed. అప్పుడు ఏమైతే అంటే కొంతమంది తయారవుతారు వాళ్ళందరూ. In this church you find that, there is one clique here, another clique there, another clique there. ఇక్కడ సంఘం ఎలా ఉంటుందంటే ఒక సమూహం ఎక్కడ, ఇంకో గుంపు ఎక్కడ, ఇంకో గుంపు అక్కడ ఉంటుంది. So you find that why, maybe according to this, because one person wants to exalt himself. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక్క వ్యక్తి తను హెచ్చించుకోవాలనుకుంటాడు. Why he wants to exalt himself? ఎందుకు తను హెచ్చించుకోవాలనుకుంటాడు? One day I'll become the elder. ఎందుకంటే నేను సంఘ పెద్దను అవ్వాలి మరి ఒక రోజు. I repeat again what brother said. నేను మరలా చెప్తున్నాను సహోదరుడు చెప్పిన విషయాన్ని. If you have got even one bit of desire to become the elder, you are disqualified straight away. నువ్వు సంఘ పెద్ద అవ్వాలని ఒక చిన్న కొద్ది కోరికున్నా నువ్వు దాంట్లో తిరస్కరించబడతావు. You are disqualified to become the elder. నువ్వు సంఘ పెద్దగా ఉండడానికి అనర్హుడివి, తిరస్కరించబడతావు. It says he exalted himself. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే తను హెచ్చించుకున్నాడు ఒక వ్యక్తి. And he tries to draw people to himself. అప్పుడు కొంతమందిని పోగు చేసుకొని తన వైపుకు తిప్పుకుంటున్నాడు. Yeah, that particular brother, this particular brother, he did like that. They were, once upon a time they had tremendous fellowship. ఒకనొకప్పుడైతే వాళ్ళు ఎంతో సహవాసం కలిగి ఉన్న వ్యక్తి గురించి ఆయన అలా ఈయన అలా అని చెప్తున్నాడు. And then many innocent brothers, they just follow that. ఎంతో అమాయకమైన సహోదరులు ఆయన చెప్పేది ఆయన వెంబడిస్తూ ఉంటారు. So it says there, verse 21. ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తే his speech was smoother than butter, but his heart was war. వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. His words were softer than oil, and they were drawn swords. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. Beloved brothers, beloved sisters, don't fall when you hear words and words and speech smoother and better than butter and oil. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే మెత్తటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్న మాటలు చమురు కంటే నున్నగా ఉన్న మాటలు చెప్తుంటారో ఆ మాటలకు మీరు పడిపోవద్దు. If those words are drawing you away from another brother, that is an evil word. ఇంకొక సహోదరునికి దూరం చేస్తుంటే ఆ మాటలన్నీ, ఆ చెడు మాటలకి మీరు పడిపోవద్దు. That is an evil word. అదెంతో చెడు మాటలు అవి. That is not the word of God. దేవుని యొక్క మాటలు కాదు అవి. That is not the evil. That is an evil word, and that is not a word from God. అవి దుష్ట సంబంధమైన మాటలు, అవి దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు కాదు. And therefore that will only destroy you. అప్పుడు అవి నిన్ను పాడు చేస్తాయి కేవలం. Therefore do not fall for that. కాబట్టి ఆ మాటలకు పడిపోవద్దు మీరు. Please do not fall for that. కాబట్టి ఆ మాటలు విని పడిపోవద్దు. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మాటలు. Then we can see in Proverbs finally chapter 26. సామెతలు 26 చివరిగా మనం చూద్దాం. 26:25. 26-25. When he speaks graciously, do not believe him. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. When a brother speaks to you very graciously, very lovingly. ఒక సహోదరుడు ఎంతో దయగా ప్రేమగా మీతో మాట్లాడుతుంటే, very lovingly and very graciously, when
a brother speaks like that to you, ఎంతో దయగా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు do not believe him. అతన్ని నమ్మొద్దు. Do not believe him. అతన్ని నమ్మొద్దు. So that is what the Bible says. Do not believe in him. బైబిల్ ఏం చెప్తుందంటే అతన్ని నమ్మొద్దు. Do not believe him. నమ్మొద్దు అతన్ని. But usually people, they just believe. సామాన్యంగా ఏం జరుగుతుందంటే అలాంటి మాటలు నమ్ముతారు జనాలు. Their speech and their words are like oil and butter. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అది చమురు కంటే నున్నగా ఉంటాయి, వెన్న కంటే మృదువుగా ఉంటాయి. So like butter and oil, and therefore you find that people just fall for that. కాబట్టి ఆ వెన్న వాళ్ళే చమురు వాళ్ళే ఉంటాయి కాబట్టి విన్న వాళ్ళు కూడా దానికి పడిపోతారు ఆ మాట. We should not fall for that. ఎందుకు మనం పడిపోకూడదు దాంట్లో? Because there are 7 abominations in his heart. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. When a person speaks evil to another person, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి విరోధంగా తప్పుడు మాటలు మాట్లాడుతుంటే there are 7 abominations in his heart. తన హృదయములో 7 హేయ విషయాలు ఉన్నట్లు. What are the 7 abominations? ఏంటి 7 హేయమైనవి ఇక్కడ? Chapter 6 verse 16. 6:16 మనం చూద్దాం. 6:16. సామెతలు 6:16. There are 7 abominations in his heart, it says, which God hates. ఇక్కడ యెహోవాకు అసహ్యమైన 6 గలవు, 7 ఆయనకు హేయములు. It says haughty eyes, lying tongue, hands that shed innocent blood. అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు. Heart that devises wicked plans. దుర్యోచనలు యోచించు హృదయము. Feet that run rapidly to evil. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. A false witness who utters lies. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. And the one who spreads strife among the brothers. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. The hands that shed innocent blood. నిరపరాధుల చంపు రక్తం. Who spread strife among the brothers, or sow discord among the brothers. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. So, beloved brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, I have shown you God's word, దేవుని యొక్క వాక్యం మీకు చూపించాను. and it is left to you. మీకు విడిచిపెడుతున్నాను. It is left to each one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి విడిచిపెడుతున్నాను ఇది. Whether we want to take that seriously or not. మనము దీన్ని తీవ్రంగా తీసుకుంటామా లేదా? You want to take that seriously, or we can just ignore it? నువ్వు దీన్ని తీవ్రంగా తీసుకుంటావా లేక విడిచిపెడతావా? That is left to you. ఇది నీకే విడిచిపెడుతున్నాము. But remember that is a very, very serious sin. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది ఎంతో తీవ్రమైన పాపం. Very serious sin. ఎంతో తీవ్రమైన పాపం. When you speak evil against another person, which is not needed. నీకు అవసరం లేకుండా అప్రస్తుతంగా ఇంకొక వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడటం అనేది ఎంతో నేరం అది. All sins are against God. ప్రతి పాపము కూడా దేవునికి విరోధంగా చేసే పాపమే. But when you sin against God and against another human being, then God takes it very seriously. కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఇంకొక మనుషునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు. To such an extent that you can be cursed. ఒక విధంగా మీరు చూసినట్లయితే మీరు శపించబడొచ్చు కూడా. Brothers and sisters, what shall we do? నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేద్దాం మరి? We can repent. మనం మారు మనసు పొందొచ్చు. Tonight we can repent back to God and come back to God. ఈ రాత్రి మనం మారు మనసు పొంది మరలా దేవుని దగ్గరికి రావచ్చు. Lord, today was the last day I used my tongue. If you have used, Lord, to speak evil against another brother, another sister. ఒకవేళ ఇంతకు ముందు ఒక సహోదరుడికి గాని సహోదరుడికి గాని విరోధంగా మాట్లాడటాన్ని నాలుకను వాడి ఉంటే, Lord, today is the last day. ప్రభువా, ఈ రోజే చివరి రోజు. ఇంకా I want to surrender my tongue to you, Lord. I don't want to use my tongue to speak evil. ప్రభువా, నా నాలుకను మీకు అప్పగిస్తున్నాను. ఈ నాలుకతో నేను చెడు ఎవరి గురించి మాట్లాడను ప్రభువా. Yes, we didn't know, Lord, that it is so serious. ప్రభువా, ఇది ఎంత తీవ్రమైందని మాకు ఇంతకుముందు తెలియదు ప్రభువా. Lord, we didn't know that we make ourselves recipient of your curse. ఓ ప్రభువా, మీ శాపాన్ని మేము స్వీకరించే పరిస్థితికి వచ్చామని మాకు తెలియలేదు ప్రభువా. So we can repent tonight. కాబట్టి ఈ రోజు రాత్రి మనం మారు మనసు పొందొచ్చే ఈ విషయం గురించి Please join with me as I pray. ప్రార్థన చేసుకుందాం. మనందరం కలిసి Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise you, we thank you. పరలోకమందున్న మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీకు వందనాలు తెలియజేస్తున్నాం.
Dear Lord, we understand that there are two types of sins. ఓ ప్రభువా, 2 రకాల పాపాలు ఉన్నాయని మేము అర్థం చేసుకున్నాం. Lord, the sins that, Lord, when we come as a sinner to you, Lord, you never curse us. ఓ ప్రభువా, కేవలం మీకు మాత్రం విరోధంగా పాపం చేసినప్పుడు మీరు మమ్మల్ని శపించలేదు ప్రభువా. Thank you, Lord, for your tremendous love. ప్రభువా, మీ ఎంతో మహా ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Lord, but when we sin against people, Lord, there's a curse hanging over us, Lord. ప్రభువా, మనుషులకు విరోధంగా మేము పాపం చేసినప్పుడు శాపం మా మీద వేలాడుతుంది ప్రభువా. Lord, we have failed in the past. ప్రభువా, గతంలో మేము ఎంతో ఓడిపోయాం. We want to come back to you. ప్రభువా, మరలా మీ యొద్దకు మేము రాగోడుచున్నాం. Lord, in deep repentance we want to come. ప్రభువా, ఎంతో లోతైన మారు మనసు పొంది మీ యొద్దకు వస్తున్నాం. Lord, we don't want to have any evil words against other human beings in our mouths. ఓ ప్రభువా, మా నోటి నుండి వేరొక మనుషునికి విరోధంగా ఒక్క పాపపు మాట, విరోధమైన మాట కూడా రాకుండా సహాయం చేయండి. Have mercy on us. ఎందుకు కనికరం ఉంచండి ప్రభువా. Forgive us. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. Thank you, Father. మీ వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. Help us, Lord, live for you. ఓ ప్రభువా, మీ గురించే మేము జీవించడానికి సహాయం దయచేయండి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you. Thank you, Brother Ravindra. Thank you.